దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. క్రైస్తవ ప్రపంచానికి మరియు అనేకులకు పరిచయ వాక్కులతో పనిలేని గొప్ప దైవజనులు, సత్యాన్వేషణలో ఎన్నో మత గ్రంథాలను చదివి ఎన్నో వేల శాస్త్ర సాంకేతిక గ్రంథాల్లోని సారాంశాలను ప్రసంగాల ద్వారా తెలియజేసి మానవ జీవితంలో ఉన్న నిషిదిని పారద్రోలి వెలుగులోనికి ప్రభు నడిపించుటకు, గొప్ప ఉజ్జీవం నింపుటకు, రక్షణ ప్రణాళికలో ప్రభు చేర్చుటకు గొప్ప సాధనంగా వాడబడిన దైవ సేవకులు. ముక్కుసూటిగా సత్యాన్ని బోధించిన ధైర్యశాలి, ప్రభు అంబుల పొదిలో దూసుకుపోయిన బలమైన బాణం మన ప్రకాశన్న. శుక్రవారం ఆగస్టు 15 11:30 నిత్యరాజ్య ప్రవేశం చేశారు అని తెలియజేయుటకు దుఃఖిస్తున్నాను. గత కొద్ది కాలంగా కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. అనుకోని రీతిగా మళ్ళీ శుక్రవారం ఆరోగ్యం క్షీణించినందున సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఐసీయూలో అడ్మిట్ చేసిన కొద్దిసేపటికే ప్రభు నందు నిద్రించారు. మనమంతా ప్రకాశన్న సతీమణి గారి కొరకును, సహోదరి షీబా గారి కొరకును, ప్రభు వారికి అప్పగించిన పరిచర్య కొరకును, విశ్వాసులందరి కొరకును, వారి ఆదరణ కొరకును ప్రార్థించగలరని కోరుతున్నాము. అన్న పార్థివ దేహాన్ని సికింద్రాబాద్ నుండి 12 గంటలకు గుంటూరు తరలిస్తారు. వారి అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ప్రైజ్ ది లార్డ్.